ప్రతిదీ వస్తుంది. కాలం నిచ్చెన లాంటిది కాదు, కాలం చక్రం లాంటిది. చక్రం పోయినవి మళ్ళీ వస్తూ ఉంటాయి, వచ్చిన మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మనం సంవత్సరాల పేర్లు చెప్పుకున్నప్పుడు అదే విశేషాన్ని చెప్పుకున్నాం ప్రత్యేకంగా. అది మన సంస్కృతిలో ఉంది. అందుకే తాతగారు చనిపోతే సంవత్సరంలోగా మనవడు పుట్టినా మనవరాలు పుట్టినా ఆ తాతగారి పేరు ఈ మనవడికి పెడతాం మనం ఖచ్చితంగా. ఆ మామగారు కూడా ఉండి మా పెనిమిటి వాడిని ఎవరు ఏమి అనడానికి వీలు లేదు అంటుంది. అంటే తాతగారు ఎక్కడికి పోలేదు, మళ్ళీ మనవడైన ఇంట్లో పుట్టాడయ్యా అని చెప్పడం. ఇప్పుడు కొత్త పేర్లన్నీ పెడుతున్నారు, కానీ పూర్వం అమ్మమ్మ పేరు, తాతయ్య పేరు, మా అమ్మ పేరే పెట్టేవారు. వాళ్ళని కూడా వీళ్ళ ఆశయాలకు అనుగుణంగా దానికి తగ్గట్టుగా పెంచేవారు. అది మన సంస్కృతి. అందుకే శిశిర ఋతువులో రాలిపోయిన ఆకులన్నీ వసంత ఋతువులో మళ్ళీ వస్తున్నాయి. పోయిన చైత్రమాసం మళ్ళీ వచ్చింది, పోయిన శుక్లపక్షం మళ్ళీ వచ్చింది, పోయిన పున్నమి మళ్ళీ వచ్చింది, పోయిన తిథులన్నీ మళ్ళీ వస్తున్నాయి, పోయిన నక్షత్రాలన్నీ మళ్ళీ వస్తున్నాయి. నీకు పోయింది అనుకుంటున్న సంతోషం కూడా మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా. ఈ ఆశావాదమే ఉగాది. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు, ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరశరమ్య శిరస్సున పైకి లేచు. ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరశరమ్య శిరస్సున పైకి లేచు. పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్లెనంచు, గగ్గోలుగా నేర్చెదేలా. పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్లెనంచు, గగ్గోలుగా నేర్చెదేలా. నవకోరక రాగము కోకిలమ్మయే హేళగ పాడుచున్నది. నవకోరక రాగము కోకిలమ్మయే హేళగ పాడుచున్నది. ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్. ఒక కుటుంబాన్ని నడిపేటువంటి మనకే పజిల్స్, ప్రహేళికల్ లాంటి సమస్యలు ఉంటాయి. ఒక రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తికి ఎన్నుంటాయో నాకు తెలుసు, నాకేమీ తెలియని విషయం కాదు. ప్రహేళికలు అన్నీ పజిల్స్. ఆర్థికమైనవి, మానసికమైనవి, శారీరకమైనవి, పార్టీ పరంగా ఉండేవి, ప్రభుత్వ పరంగా ఉండేవి, ప్రజల పరంగా ఉండేవి, అనేక రకాలు ఉంటాయి. వాటిని ఛేదించడానికి ఉపాయం ఏమిటంటే రాలిన ఆకు మేల్పసిడి రాగముగా చిగురించు. చెట్టు కింద రాలిపోయిన ఆకు రాలిపోయిన 15 రోజులకు చూడు మళ్ళీ పైన చిగురాకు రూపంలో కనిపించింది ఖచ్చితంగా. అలాగే అన్నింటికీ ఆశాదీపం ఉంటుంది, ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది. మనం దాన్ని అందుకోగలగాలి. ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరశరమ్య శిరస్సున పైకి లేచు. మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా. కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే, నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి. చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి, నేను మళ్ళీ చిగురిస్తా అని. అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా. అలాగే పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్లెనంచు, గగ్గోలుగా నేర్చెదేలా. నన్నెవరో అవమానించారు, నా గురించి ఏదో అనుకుంటున్నారు. ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు. విశ్వావసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అదే. ఏది నువ్వు ఆలోచించుకో, నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనం ఉచ్చైశ్రవంలా బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మీరు గుర్రం కాదండి గాడిద అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడిదో నిరూపించుకోవాల్సిన అవసరమేం లేదు. మనం ఏమిటో మనకు తెలుసు. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసిగడితే ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్, అన్ని రకాల పజిల్స్ ప్రహేళికలన్నింటినీ ఛేదించుకుని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా. అటువంటి ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాధినేతకి ఇప్పటికీ ఉంది. మనందరికీ కూడా అటువంటి ధైర్యం మనకు కలగాలి. ఆయన ధైర్యమే ఆయనకి శ్రీరామ రక్ష, ఆయన ధైర్యమే మనకి శ్రీరామ రక్ష. అందుకని వచ్చే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అవసరం. కాబట్టి నిజంగానే విశ్వావసు అంటే అన్ని రకాల బంగారము లోహాలు అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమై భగవంతుడి దేవల్ల అన్ని రుణాలు తీరిపోయి వారు ఆశించినట్టే స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపొందుతుంది అని స్వర్ణ భారత్ ట్రస్ట్ సాక్షిగా మనం భగవంతుడిని ప్రార్థన చేద్దాం. స్వర్ణం ఉన్న చోట స్వర్ణమే ఉంటుంది. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అంటున్నది స్వర్ణ భారత్ ట్రస్ట్లో. నాకు నేను ఈ ట్రస్ట్ గురించి కూడా ఒక్క వార్త నిన్ననే పేపర్లో చూసి ట్రస్టు అధిపతులకు నేను నమస్కారం చేసుకున్నా.
14 ఏళ్ల క్రితం బొంబాయిలో తప్పిపోయినటువంటి ఒక కుర్రాన్ని ఈ ట్రస్ట్ వారు చేరతీసి 14 ఏళ్ల పాటు విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకి జీవితానికి అవసరమైన వృత్తులన్నీ నేర్పి మళ్ళీ బొంబాయి తీసుకెళ్ళి ఎక్కడ పనిచేశాడో అక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళని పిలిపించి వాళ్ళకి మొత్తం మీద ఆ అబ్బాయిని అప్పగించారండి. నిన్న పేపర్లో చూశాను. అందుకని మా అమ్మాయి ఇలాంటిదైనా దీప గారిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. నిజంగా ఇంత ట్రస్ట్ నడుపుతూ ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తూ నేను చూసి ఈ ట్రస్ట్ ఇంత గొప్పదా, దీనిగా నేను వెళ్ళబోతున్నదేని నేను చాలా సంతోషించాను. నిజంగా దీన్ని ఆదర్శంగా తీసుకుని మనం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎంత చేయాలో అంతా చేద్దాం. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిద్దాం అన్ని విధాల. ముందు ఒక్క విజ్ఞప్తి, ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులన్నీ రూపాయి ఎగ్గొట్టకుండా కట్టేద్దాం. అది చాలు, ఇంకేమవుతాయి. అది ఒక్క పని మనం చేసి మళ్ళీ ఏమండి నాకు అవకాశం ఊరికే గోక్కుండా మనం మొత్తం అన్నీ కట్టేస్తే అన్ని ప్రభుత్వాలు బాగానే నడుస్తాయి. పూర్వం నుంచి ప్రభుత్వాలు పన్నుల మీద ఆధారపడి నడిచాయి. అందుకని అవన్నీ మనం సక్రమంగా ఏదీ లోటు చేయకుండా కట్టేస్తే అన్నీ బాగుంటాయి. అటువంటి చిత్తశుద్ధి నిజాయితీతో జీవించడానికి, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండడానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. చాలా చాలా సంతోషం. గరికపాటి నరసింహారావు గారికి స్వర్ణభారత్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞత తెలిసాను. చాలా చక్కగా చేశారు. ఇప్పుడు పెద్దలు వచ్చిన తర్వాత మీకు సన్మానం చేసిన తర్వాత వెళ్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే స్వర్ణభారతి స్ఫూర్తి ప్రదాత పెద్దలు 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని, అలాగే ఉషమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కొల్లు రవీంద్ర గారిని వేదిక మీదకి రావాల్సినాం. అలాగే ఎంపీ బాలశౌరి గారిని